గత సార్వత్రిక ఎన్నికలకు ముందు కూటమి ప్రభుత్వం ఇచ్చిన ఎన్నికల హామీలను అమలు చేయాలని కోరుతూ నంద్యాల జిల్లా కృష్ణగిరి మండల సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో స్థానిక తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఐ మండల సహాయ కార్యదర్శి రవిమోహన్ ధర్నాను ఉద్దేశించి మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో పేదలకు 3 సెంట్లు స్థలం ఇవ్వడంతో పాటు గృహ నిర్మాణం కోసం 5 లక్షలు మంజూరు చేయాలని, గ్రామీణ ప్రాంతాలలో పేదలైన ప్రతి ఒక్కరిని పార్టీలతో సంబంధం లేకుండా ఎంపిక చేయాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా సూపర్ 6 పథకాలను అమలు పరచాలని, లేని పక్షంలో దశలవారీ ఉద్యమాలు చేపడతామని అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ వెల్దుర్తి మండల కార్యదర్శి కృష్ణ, సిపిఐ కమిటీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. అనంతరం ఎంఆర్ఓకు వినతి పత్రం అందజేశారు. ఈరోజు భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో స్థానిక కృష్ణగిరి మండల తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహిస్తున్నాం. ప్రధానంగా మన రాష్ట్ర ప్రభుత్వం అంటే గత ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీలలో భాగంగా ఏ ఒక్కటి కూడా నెరవేర్చినటువంటి పరిస్థితి లేదు. అందుకోసమే తాము ఎన్నికల్లో ఇచ్చినటువంటి వాగ్దానాలు ఏవైతే ఉన్నాయో సూపర్ 6 పథకాలని అమలు చేయాలి, ప్రజలకి ఎన్నికల్లో ఇచ్చినటువంటి వాగ్దానాలని నెరవేర్చాలనేటువంటి ప్రధానమైనటువంటి డిమాండ్తో ఈరోజు పట్టణ ప్రాంతాల్లో ఉన్నటువంటి పేదలకి 2 సెంట్లు, అదేవిధంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి పేద ప్రజలకి అర్హులైనటువంటి వారికి 3 సెంట్ల స్థలం ఇచ్చి వాళ్ళకి పట్టాలు ఇచ్చి, అదేవిధంగా పక్కా గృహాలు నిర్మించుకునేందుకోసం 5 లక్షల రూపాయలు మరి నిధులు కేటాయించి పేదలని ఆదుకోవాలనేటువంటి ఒక ఉద్దేశంతో ఈరోజు ఆందోళన చేస్తూ ఉన్నాం. గతంలో మరి ఇచ్చినటువంటి టిడ్కో గృహాలు కానీ లేకపోతే జగన్ ప్రభుత్వంలో ఇచ్చినటువంటి మరి గృహాలలో కానీ ఇప్పటి వరకు కాపురాలు ఉండేటువంటి పరిస్థితి లేదు. తక్షణమే వాటిని గుర్తించి ఎవరైతే పేదలు ఉన్నారో, అర్హులు ఉన్నారో వాళ్ళందరినీ మరి గృహప్రవేశాలు చేసేటువంటి విధంగా, అదేవిధంగా నిరుపేదలైనటువంటి వారికి పక్క గృహాలు మంజూరు చేసే విధంగా పథకాలన్నిటి కూడా అమలు చేయాలనేటువంటి ఉద్దేశంతో ఈరోజు భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహిస్తూ ఉన్నాం. మరి ఈ ప్రభుత్వం కూడా ఆలోచన చేసి మరి పేదల యొక్క న్యాయమైనటువంటి డిమాండ్లని పరిష్కరించే విధంగా కృషి చేయాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నాం. లేని పక్షంలో మరి రానున్నటువంటి రోజుల్లో ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున మరి పేద ప్రజలను సమీకరించి ఉద్యమాలకి మరి సన్నద్ధమవుతామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. జె రవిమోహన్, సిపిఐ మండల సహాయ కార్యదర్శి, కృష్ణగిరి మండలం. ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి మరి ప్రాజెక్టులకు సంబంధించి కూడా కేంద్ర ప్రభుత్వంలో అంతర్భాగమైనటువంటి రాష్ట్ర ప్రభుత్వము, అదేవిధంగా బీజేపీ, టీడీపీ, జనసేన కూటమి ప్రభుత్వం ఏర్పడింది మన రాష్ట్రంలో. అయితే కేంద్రం నుంచి నిధులని ప్రాజెక్టులకి తీసుకురావడంలో మరి కూటమి ప్రభుత్వం, రాష్ట్రంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిందని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ రాష్ట్రంలో ప్రధానమైనటువంటి మరి ఈ నీటి వనరులకు సంబంధించి ఎప్పుడైతే కేంద్రం నుంచి వచ్చేటువంటి నిధులని బేసిక్గా చేసుకొని ఆ నిధులతో మనం ఇక్కడ ప్రాజెక్టులకు సంబంధించి సత్వరం పూర్తయితే ఈ రాష్ట్రం సస్యశ్యామలమయ్యే పరిస్థితిని, కానీ ప్రభుత్వాలు మరి ఏమాత్రం కూడా నిధులు విడుదల చేయడంలో అరకొర నిధులు విడుదల చేసి పూర్తిగా ఆంధ్ర రాష్ట్రానికి అన్యాయం చేస్తున్నటువంటి తరుణంలోనే భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐగా ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం. కేంద్రంలో ఉన్నటువంటిది ప్రభుత్వం మీ అనుకూలమైనటువంటి ప్రభుత్వమే కాబట్టి మీరు తప్పకుండా మరి జనసేన నాయకులు కావచ్చు, లేకుంటే టీడీపీ నాయకులు కావచ్చు, లేకుంటే బీజేపీ నాయకులు కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి వాళ్ళు మరి ఈ కేంద్ర ప్రభుత్వం మీద, ప్రధానమంత్రి మీద ఒత్తిడి తెచ్చి ఇక్కడ సత్వరమే ఈ పెండింగ్లు ఉన్నటువంటి మరి కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి ప్రాజెక్టులు కానీ, రాయలసీమలో ఉన్నటువంటి ప్రాజెక్టులను కానీ సత్వరమే పూర్తి చేస్తే మరి త్రాగునీరికి, అదేవిధంగా సాగునీటికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉంటుందని చెప్పేసి మేము ఆశిస్తున్నాం. ఆ విధంగా కేంద్ర ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకొచ్చి నిధులను రాబట్టడంలో సఫలం కావాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నాం. లేకపోతే అఖిలపక్ష పార్టీల ఆధ్వర్యంలో సమావేశం ఏర్పాటు చేస్తే అన్ని పార్టీల తరఫున పోయి కూడా ఢిల్లీలో కూర్చొని గట్టిగా మాట్లాడి వీలైతే మాట్లాడే ప్రయత్నం చేయాలి, లేదంటే ఫైట్ చేసైనా కానీ ఈ రాష్ట్రానికి అన్యాయం జరగకుండా చూడాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.